ఈ వీడియోలో మనం అసలు జలియన్వాలా బాగ్ మారణకాండ ఎందుకు జరిగింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దీని కారణాలు ఏంటి అనే విషయాలు కొన్ని తెలుసుకుందాం. సో ఇది తెలుసుకోవడానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదేంటంటే 1915లో అంటే 1915లో బ్రిటిష్ వాళ్ళు డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆ టైంలో వరల్డ్ వార్ 1 జరుగుతుంది, వాళ్ళు బిజీగా ఉన్నారు వరల్డ్ వార్ 1లో. సో ఇండియాలో ఎలాంటి రెవల్యూషన్ యాక్టివిటీస్ కానీ, ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, ఎలాంటి ప్రెస్ వాళ్ళు అంటే ఎలాంటి ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి జరుగుతున్నటువంటి ఆల్రెడీ వాళ్ళు వందే మాతరం ఉద్యమం చూశారు, ఇలాంటి చూశారు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఏమి జరగకుండా చేయడానికి ఎక్కడ ఏది జరిగినా అరెస్ట్ చేయాలని ఒక యాక్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇండియాకి తీసుకొచ్చి చాలామంది అన్యాయంగా అరెస్ట్ చేసి కొంతమంది ఉరితీశారు. సో దీని పర్యవసనంగా అంటే ఇది యాక్చువల్గా ఈ యాక్ట్ అనేది వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత 6 months వరకు వ్యాలిడిటీ ఉండేటట్టు డిజైన్ చేశారు. సో వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత 18లో ఇక నవంబర్లో అయిపోయిందనమాట. 19లో స్టార్ట్ అయింది, 19లో ఒక మార్చి ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఎండ్ అయిపోతుందని ఇమీడియట్గా వాళ్ళు ఇంకో యాక్ట్ తీసుకోవడం జరిగింది. దాన్నే రౌలత్ యాక్ట్ అంటారు. ఇది అత్యంత దారుణమైన యాక్టు. ఇది డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ కంటే 10 అంతలు దారుణమైన యాక్ట్. ఎందుకంటే ఇందులో ఎవరినైనా ఎనీ ఇండియన్ని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. జస్ట్ డౌట్ వచ్చినా సరే నేను అరెస్ట్ చేసి 2 years దాకా వాళ్ళు జైల్లో పెట్టచ్చు వితౌట్ ఎనీ ట్రయల్. ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళు నేను అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి రూల్స్ ఉండేసరికి ఇండియా మొత్తం దీనికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అదే టైంలో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చున్నారు కాబట్టి ఆయన ఒక రౌలత్ సత్యాగ్రహాన్ని పిలుపునిచ్చారు. దానికి వ్యతిరేకంగా దేనికి వ్యతిరేకంగా రౌలత్ యాక్ట్కి వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహాన్ని దాన్ని పిలుపునిచ్చి అంటే 1919 6th April హర్తాల్కి పిలుపునిచ్చారు. హర్తాల్ అంటే అందరూ వాళ్ళ వర్క్ని వదిలేసి వచ్చి నిరసన తెలపాలి అహింసా మార్గంలో, అది కూడా. సో దానికి పిలుపునిచ్చేసరికి అందరూ చాలామంది పాపం అంటే రైల్వేస్లో కానీ ఎక్కడెక్కడ పనిచేసిన అందరూ వాళ్ళు జాబ్ని వదిలేసి వచ్చి నిరసన తెలుపుతూ ఉండగా అదే టైంలో ఇద్దరు వ్యక్తులు అంటే రౌలత్ సత్యాగ్రహాన్ని సపోర్ట్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, వీళ్ళిద్దరు కూడా మన గాంధీజీ పిలుపునిచ్చినటువంటి రౌలత్ సత్యాగ్రహానికి సపోర్ట్ చేస్తూ అమృత్సర్లో అంటే అహింసా మార్గంలోనే ప్రొటెస్ట్ తెలుపుతుండగా సడన్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా తీసుకెళ్ళిపోవడంతో అక్కడున్న ప్రజలు బాగా కోపాన్ని తెచ్చుకొని కొంచెం అహింస జరిగిందనమాట. అక్కడ జరిగేసరికి అక్కడ కొంతమందిని బ్రిటిష్ వాళ్ళని 2 చంపేయడం జరిగింది, అట్లాగే మన వాళ్ళని చంపేశారు. అలా జరుగుతుండగా అప్పుడు గాంధీజీ గారు వచ్చి అహింసా మార్గం తెలపాలని చెప్పి అతను చేస్తూ ఉంటే అప్పుడు ఇది జరిగింది April 10th. అంటే సైఫుద్దీన్ కిచ్లు గారిని సత్యపాల్ అరెస్ట్ చేసింది April 10, 1919లో అరెస్ట్ చేశారు. అయితే దీనికి నిరసనగా కొంతమంది సపోర్టర్సు జలియన్వాలా బాగ్ అనే ఒక పబ్లిక్ పార్కులో అహింసా మార్గం నిరసన తెలుపుతూ ఉండగా అదే టైంలో యాక్చువల్గా ఆ టైంలో మార్షల్ లా ఇంపోజ్ చేశారు పంజాబ్లో. కానీ ఈ విషయం చాలామంది రూరల్ పీపుల్కి వాళ్ళకి తెలియదు అనమాట. అదే టైంలో ఒక ఫెస్టివల్ వచ్చింది, బైసాఖి అనే ఫెస్టివల్, ఇయర్లీ ఫెస్టివల్ ఒకటి వస్తూ ఉంటుంది స్ప్రింగ్లో. అయితే ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది దాని అమృత్సర్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలామంది పిల్లలు, మహిళలు, అట్లాగే చాలామంది మనుషులు వచ్చి అక్కడ కొంతమంది గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి కొంతమంది ఇక్కడ ఈ పార్క్ వచ్చేసి అక్కడ ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు కూడా అహింసా మార్గంలో నిరసన తెలుపుతుంటే సడన్గా జనరల్ డయ్యర్ ట్రూప్స్తో వచ్చి అసలు ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా కాల్పులు చేయమని చెప్పడం జరిగింది. సో ఇది అత్యంత దారుణమైన సంఘటన మన హిస్టరీ ఆఫ్ ఇండియాలో. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్ జలియన్వాలా బాగ్. అసలు ఆ కాల్పులు జరగడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఇంత జరిగిందనమాట. ఈ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు అరెస్టు మెయిన్ ప్రధాన కారణం. దానికి ముందు రౌలత్ యాక్ట్ తేవటంతో దానికి వ్యతిరేకంగా గాంధీ గారు రౌలత్ సత్యాగ్రహాన్ని పిలుపునివ్వటం, దాంట్లో భాగంగా కిచ్లు అండ్ వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇక్కడ జలియన్వాలా బాగ్లో శాంతియుత మార్గంలో మనం ప్రొటెస్ట్ చేస్తుంటే అత్యంత దారుణంగా కాల్చి చంపడం జరిగిందనమాట.